ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలుగొట్టి అందుట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణిని కూడా ఓడించి ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది. కేసీఆర్ దేవుని రూపంలో ఆ రోజు నాకు వచ్చి ఇచ్చిన అవకాశం అది. సో సక్సెస్ సాధించారని చెప్పేసి అనుకున్నారా? అంటే మల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వసూలు చేశారు, ఇక్కడ వసూలు చేశారు, భూ కుంభకోణాలు చేశారు, అది దాని రకరకాలుగా ఎలిగేషన్స్ అనేది రావడం అనేది జరిగింది. వాళ్ళు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నింద ఆరోపణలతోని గ్లోబల్ ప్రచారాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్యం సిండికేట్ నడిపించిండు, పేకట క్లబ్బులు నడిపించిండు, చేయరాని అన్ని లుచ్చా పనులు చేసిండు. ఆ రోజు మరి నియోజకవర్గం ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో ఆయనే చెప్పాలి. బొల్ల మల్లయ్య యాదవ్ గెలిచిన తర్వాత ఎప్పుడు కోదాడ రాలేడు, అసలు కోదాడని పట్టించుకోలే, మొత్తం హైదరాబాద్లోనే ఉంటుంది. మల్లయ్య యాదవ్ మామూలుగా హైదరాబాద్ ఉంటాడా, నియోజకవర్గంలో ఉంటాడా అని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళని చెప్తే నమ్ముతారేమో కానీ కోదాడలో నడిపి చెప్తారు కదా. నిత్యం ప్రజల మధ్యలో ఉన్న ప్రజల కార్యక్రమాలలో ఉన్నా ఇవాళ ఓటేసిన ప్రజల్ని గెలిపించిన ఆ పద్మావతి మెట్టు దొక్కమనండి. మీరు 1,00,000 రుణమాఫీ చేసి వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేసి అందుకని రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళెంబడే ఉన్నారు అని చెప్పేసి చాలా గర్వంగా ఇంకో 5 సంవత్సరాలు కూడా వస్తామని చెప్తున్నారు. దేవుని గుడి పోతావు అప్పుడప్పుడు పోతాను. దేవుని గుడిలో ప్రసాదం ఎంతమందిని పెడతారు? ఈరోజు కూలగణన చేసిండు, దేశంలో ఎవరు టచ్ చేయని కేసీఆర్ అని 23% అమలు చేసిండు. 42% అమలు చేయమని పోయి నేను ఇక్కడ మామూలుగా తీర్మానం చేసిన, ఢిల్లీకి పంపించిన, జంతర్ మంతర్లో కూర్చున్నా, ఇక మామూలుగా మీరు చేయాలి చేయించుకోపోరు అని చెప్పేసి బీసీ సంఘాల మీద నెట్టి నేనేదో 42 చేస్తా అన్న కామారెడ్డిలో అధికారంలోకి వచ్చినాక బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు 42%? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. నమస్తే మల్లయ్య గారు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు అండి ఆఫ్టర్ లాంగ్ టైం. సో చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 2018లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలుగొట్టి అందుట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సతీమణిని కూడా ఓడించి ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది. విజయవంతంగా 5 సంవత్సరాలు కోదాడ ప్రాంతానికి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. సో సక్సెస్ సాధించారని చెప్పేసి అనుకున్నారా? ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయినా అని చెప్పేసి ఏమన్నా చిన్న లోట? అంటే దాదాపుగా 50,000 ఓట్ల మెజార్టీ తేడా వచ్చింది కదా. కేసీఆర్ దేవుని రూపంలో ఆ రోజు నాకు వచ్చి ఇచ్చిన అవకాశం అది 2018 ఎన్నికలలో. మా కుటుంబం పేరు మీద జరిగిన అన్యాయం గుర్తించి వెంటనే నాకు నేనెవరో తెలియకపోయినా ప్రజలలో ఉన్న అభిమానాన్ని చూసి కేసీఆర్ గారు పిలిచి నాకు ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. వారి మాటని, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా 15 సంవత్సరాల ప్రయాణాన్ని గమనించిన ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు. అయ్యాల నా మెజారిటీ తక్కువే కావచ్చు, కానీ కూటమి పేరు మీద ఆ రోజు కూడా కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం అన్ని పార్టీలు కలిసినాయి. కాకపోతే గత 15 సంవత్సరాలుగా దాదాపుగా జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని గుర్తించిన ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు నా ప్రయాణంలో సరే ప్రతిపక్షాలుగా స్థాయిని మర్చిపోయి దిగజారి నా మీద నిందారోపణలు చేసి ఉండొచ్చు చాలా రకాలు. అయితే ఏ ఒక్కటి కూడా ఆధారాలు లేని ఆరోపణ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకే. సో వాళ్ళు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ప్రజాభిమానంతో నన్ను ఎదుర్కోలేక ఇటువంటి నిందారోపణలతోని గ్లోబల్ ప్రచారాలు చేసి దాని మూలన నష్టం జరిగింది. రెండోది మామూలుగా మెజారిటీ అనేది వాళ్ళు ఒక పెద్ద గొప్ప పనులు చేసిరు, రేపేదో అవుతుందని కాదు. జిల్లాలో ఆ రకమైన గాలి ప్రభంజనం వచ్చింది, దాంట్లో అందరం కొట్టుకోవాలి. సో అంటే మల్లయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ వసూలు చేశారు, ఇక్కడ వసూలు చేశారు, భూ కుంభకోణాలు చేశారు, అది దాని రకరకాలుగా ఎలిగేషన్స్ అనేది రావడం అనేది జరిగింది. అగో ఇగో అనటమే కానీ ఎక్కడ కూడా మామూలుగా ఒక్కదాన్ని నిజంగా అట్లా ఆలోచన ఉన్నోడు నిజంగానే చేస్తే వాళ్ళని బయటకు తీసుకొచ్చి చెప్పారు. ఎన్నడన్నా ఒక్కరోజైనా ఇగో పలానోళ్ళ దగ్గర తీసుకున్నారు, పలాని విషయంలో తీసుకున్నారు, పలానా దగ్గర నుంచి తీసుకున్నారు అని చెప్పి చెప్పగలిగారు? చెప్పలేదు.
అండ్ ఈ రోజు ఎంత కుంభకోణాలు నా మీద ఏమేమైతే ఆరోపించారో అవన్నీ వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన పనులు అవన్నీ. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్యం సిండికేట్ నడిపించిండు, పేకట క్లబ్బులు నడిపించిండు, చేయరాని అన్ని లుచ్చా పనులు చేసిండు. ఆ రోజు మరి నియోజకవర్గం ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో ఆయనే చెప్పాలి ఏదైనా సందర్భంలో సమయం వస్తే. ఈ రోజు మామూలుగా వాళ్ళు చేసిన లుచ్చా పనులన్నింటినీ నా మీద నెపం మోపే ప్రయత్నం చేశారు. సరే, ప్రజలు నమ్మిరా నమ్మలేదా, పరిస్థితి ఏంది? ప్రత్యక్షంగా నా ప్రయాణాన్ని గమనిస్తున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే ఆయన బొల్లమల్ల యాదవ్ గెలిచిన తర్వాత ఎప్పుడు కోదాడ రాలేడు, అసలు కోదాడని పట్టించుకోలే, మొత్తం హైదరాబాద్ లోనే ఉంటాడు అని చెప్పేసి, నేనైతే 24 గంటలు ఇక్కడనే ఉంటా, ఇల్లు కూడా కట్టుకున్నా అని చెప్పేసి ప్రచారం బాగా తీసుకెళ్లడం అనేది జరిగింది. మల్ల యాదవ్ మామూలుగా హైదరాబాద్ ఉంటాడా, నియోజకవర్గంలో ఉంటాడా అని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళకి చెప్తే నమ్ముతారేమో కానీ కోదాడ వాళ్ళని అడిగితే చెప్తారు కదా, చెప్తారు ఎవరుంటారు అనేది. ఇవాళ ఓట్లేసిన జనాలు పని ఉంది అని అంటే సంతకమో ఫోనో కావాలని అంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కారు కట్టుకొని వస్తే నువ్వు తప్ప కలవలేని పరిస్థితి కదా. కానీ నా 5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ నా దగ్గరికి కారు కట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏ ఒక్క సామాన్యుడు కూడా రాలే. ఓకే. నిత్యం ప్రజల మధ్యలో ఉన్న, ప్రజల కార్యక్రమాలలో ఉన్న, ప్రభుత్వ కార్యక్రమాలలో ఉన్న, అనునిత్యం అందుబాటులో ఉన్న, ఎప్పుడైనా మామూలుగా ఇంటికి వచ్చేంత స్వేచ్ఛ స్వతంత్రం సామాన్యుడు కూడా ఉంటాయి. ఓకే. ఇవాళ ఓటేసిన ప్రజల్ని గెలిపించిన ఆ పద్మావతి మెట్టు దొక్కమనండి, సిచ్యువేషన్ లేదంటారా? వాళ్ళు చెప్తారు, ప్రజలే చెప్తారు. అండ్ కౌంటింగ్ రోజున 300-400 మాత్రమే తేడా కదా, అంటే కేసీఆర్ గారు నమ్మకంతో టికెట్ ఇచ్చారు, గెలుస్తామా ఓడిపోతామని చివరి క్షణం వరకు ఉత్కంఠ లేపింది మీదే. ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినంత టెన్షన్. సో మీకేమనిపించింది? అని గెలుస్తాను ఒక ధీమా ఉండే నమ్మకం. అంటే ఎన్నికల రిజల్ట్ దాదాపుగా 2:30-3 గంటలకే ఆల్మోస్ట్ వచ్చేసింది. కానీ ఇదని అదని ఈ నుంచి ఫోన్లు ఆ నుంచి ఫోన్లు రకరకాల ఒత్తిళ్లు చేసే ప్రయత్నం చేసింది పద్మావతి. ఓకే. సో ఒత్తిళ్లకు తలొగ్గకుండా జిల్లా యంత్రాంగం 1-2 సార్లు పరిశీలి చేసుకున్న తర్వాత, ర్యాండమ్గా చెక్ చేసుకున్న తర్వాత, మిషన్లన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ డిక్లేర్ చేస్తారు. అండ్ సో ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ వస్తున్నాను, అంటే బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు. సహజంగా కేసీఆర్ గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ రకమైన అభిప్రాయం ఉంటుందో, కేసీఆర్ పార్టీలో పనిచేసే సైనికుడిగా ఉన్న నాకు మీద కూడా అదే రకంగా ప్రజలు మిస్ అయ్యారు, మేము మిస్ చేసుకున్నాం అనే ఒక భావన అయితే సహజంగా ఉంటుంది కదా. చర్చ నడుస్తుంది అయితే. సో నెక్స్ట్ ఎన్నికల్లో పక్కా మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అంటే 100% రేపు రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్, అందులో ఎవరు డౌటే లేదు. కానీ గెలుపోటములు కాంగ్రెస్ వాళ్ళకు ముఖ్యం గెలుపు. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించడం, అవినీతికి పాల్పడటం అన్నది వాళ్ళకు వెనుతో పెట్టిన విషయం. కానీ బీఆర్ఎస్ అది కాదు కదా. ప్రజల కోసం ఉద్యమించిన పార్టీ, ఉద్యమించిన పార్టీ, తెలంగాణ బాగు కోసం త్యాగాలు చేసిన పార్టీ. అధికారం ఉన్నా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తాం. ఇప్పుడు మీరు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ ఉంటున్నారా లేకపోతే ప్రజల దగ్గర ఉంటున్నారా? అది నేను చెప్తే బాగుంటుంది. సో ప్రజల దగ్గర ఉంటున్నారు ఇప్పటికి. ఎప్పుడైనా నా రాజకీయ జీవితం ప్రారంభించిన 2004 నుంచి ఇవాళ వరకు 21వ సంవత్సరం ఇది. అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటా, ఏ కార్యక్రమమైనా తప్పకుండా అటెండ్ అవుతా. ఈ 21 సంవత్సరాలలో నాకు కార్డు ఇచ్చి నా ఫంక్షన్కి రాలేదు, నేను చెప్పినా కానీ అని చెప్పేటోళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చాము. 21 సంవత్సరాలల్లా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అందులో మీరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, ముఖ్య నాయకులుగా. ఎట్లా అనిపిస్తుంది అన్న? సో ఈ సభ సక్సెస్ఫుల్ ఇది ఒక అదృష్టం. రేపు జరగబోయే సభలో పాల్గొనటం, ప్రతినిధులుగా పాల్గొనటం కూడా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలకు ఇది ఒక అదృష్టం. చరిత్రలో నిలిచిపోయే ఒక మహాఘట్టం ఇది. ఓకే. కానీ విని ఎరుగని విధంగా ఈ దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ చేస్తున్న సభ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఎవరు ఊహించరు, ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓకే. కేసీఆర్ గారి సభ అంటేనే మినిమం 50,000 లక్షల మంది ఉంటారు. కానీ ఈరోజు 16 నెలల విరామం తర్వాత, అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వైఫల్యాల తర్వాత, ప్రజలు ఎప్పుడెప్పుడా వారి సందేశం విందామని చెప్పి కోరుకుంటున్న తరుణంలో ఈ 25 సంవత్సరాల వేడుకలు జరగటం అనేది అందులో పాల్గొనే ప్రతి కార్యకర్త అదొక గర్వం.
అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ విమర్శిస్తుంది ఏంటంటే ఇది టీఆర్ఎస్ సభనా బీఆర్ఎస్ సభ. టీఆర్ఎస్ సభ అయితే 23 సంవత్సరాలు అయింది, బీఆర్ఎస్ అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఎట్లా రజతోత్సవం జరుపుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉందా? వాళ్ళ దేశ అధ్యక్షుడు ఎవరు, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, ఏం లేకుండా డబ్బులు ఇచ్చి 500,000 రూపాయలు ఇచ్చి సభలు జరుపుకుంటున్నారు తప్పించి ప్రజలు ఎవరు ఆసక్తిగా చూపట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ 500,000 రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ సభ అంటే కారెక్కుమనండి, బండెక్కుమనండి, ఎక్కేటోళ్ళు లేక ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకొని బుక్ కీపర్లని, మహిళా సంఘాలని, డ్వాక్రా గ్రూపుల్ని, ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా కాలినడకన బండ్లు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని, వాహనాలు సమకూర్చుకొని, సొంత వాహనాలల్లో దాంతోపాటు కిరాయిలు ఎవరికి వాళ్ళు చందాలు వేసుకొని, ఆఖరికి హమాలి కూలీలు కూడా మా కార్యక్రమానికి చందాలు ఇస్తున్నారు. ముసలమ్మలు ముసలయ్యలు ఇస్తున్నారు. ఆఖరికి వికలాంగులు ఇచ్చిర్రు. అనేక రకాలుగా ఈరోజు మీరు చేస్తున్న ఒక మహత్కార్యం, ఇది వేడుక మాదిరిగా తెలంగాణకి మిగిలిపోవాలి, ఈ పండుగలో మమ్మల్ని భాగస్వామ్యం కానీ అని చెప్పి పెన్షన్ డబ్బులు కూడా ఇస్తున్నారు. నమ్మమంటారా? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఏం చేసింది? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, విద్యుత్లో 1,00,000 కోట్ల అంటే లక్షలాది కోట్ల అవినీతి, అండ్ ఉన్న రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసి కార్పొరేషన్ రూపాయి లేవు. ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్తున్నటువంటి మాట వచ్చినాము ఇక్కడ చూస్తే ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. నేనేమన్నా లంకెల బిందులు ఉన్నాయని అధికారంలోకి వచ్చిన ఇవాళ మామూలుగా చూస్తే ఖాళీ బిందులు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. నా ముఖం చూసి అప్పిచ్చేటోడే లేడు, ఈ రోజు అప్పు పుట్టట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అటువంటి దరిద్రుడు వెళ్తున్న దాంట్లో ఇంకా మామూలుగా ఎదుటోళ్ళ మీద ఎటువంటి నిందారోపణలు చేస్తాడు? అంతకంటే వేరే చేయగలిగేది అంటే మీరు ఆ రేంజ్ అధికారం వచ్చు కదా. అది కాదు, అయ్యాలనైనా ప్రతిపక్ష హోదాలో ఉన్నావు, ఆర్టీఐలు పెట్టి మామూలుగా సంపాదించుకున్నవి. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది స్వచ్ఛందంగా నీకు ఉపయోగపడేది. బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించినవి. నిజంగా ఆధారాలు ఉంటే మామూలుగా ఈరోజు బయట పెట్టు. ఇవాళ అధికారం కూడా ఉంది కదా, మీ అన్ననే పైన ఉన్నాడు కదా బడే బాయ్, మీరిద్దరు ఒకటే కదా. బీజేపీ కాంగ్రెస్ దొందు వేరు వేరు కాదు కదా, జాతీయ స్థాయిలో వేరు వేరు కావచ్చు. తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదా. మరి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష హోదాలో ఏదో బురద చల్లే ప్రయత్నం చేసినట్టు ఈ రోజు అధికారం ఉంది కదా. సో మరి కాళేశ్వరం పరిస్థితి ఏందని ఆ విధంగా మారిపోయింది? మరి అందరు చూస్తున్నదే కదా. నువ్వు ఒక ఇల్లు కడితేనే రాదు, మామూలుగా చిన్నయో మొన్నయో ఇష్యూస్ వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్టు అతి వేగంగా కట్టారు. ఈ దేశంలో ఎవరు కూడా 3 సంవత్సరాలలో అంత పెద్ద ప్రాజెక్టుని కంప్లీట్ చేయకపోవచ్చు. ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేసి దగ్గరుండి చేపించిన ప్రాజెక్ట్ అది. చిన్నవి మొన్న జరుగుతాయి, రిపేర్ చేసుకోమ్మా, మన ఇల్లు కడతాం. స్టాండర్డ్గా మామూలుగా ప్రతిదానికి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏం కాకుండా ఉంటుంది అనే గ్యారెంటీ ఉందా? లేదు. సేమ్ వే. సో ఇక్కడంతా అవినీతి పైసలకు కకృతి పడడం వల్లనే దేశం అంతా పచ్చగానే ఇవ్వబడుతుంది కదా. ఆర్టీఐ మీద బతికిన రేవంత్ రెడ్డి, బ్లాక్ మెయిల్ చేసిన రేవంత్ రెడ్డికి అందరికి అట్లే ఇవ్వబడతారు. కానీ నీతి నిజాయితీగా ఈ తెలంగాణని కాపాడాలని, తెలంగాణ బాగు కోసం అపర భగీరథుల్లా 6 నిమిషాలు పనిచేసిన కేసీఆర్ గారిని అంటే ఇంకా అంతకంటే దుర్మార్గమే ఉంటుంది. మరి కేసీఆర్ని అంత ఘోరంగా కేవలం 39 స్థానాలకే పరిమితం ఎందుకు చేసిండ్రు? ఆయన చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితిలో సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 200 ఫ్రీ విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. చెప్పుకుంటా పోతే మీరు 10,000 ఇస్తే వాళ్ళు 12,000 ఇచ్చిండ్రు. మీరు 1,00,000 ఇచ్చిరా? 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. 3 ఎకరాల వరకు అయితే ఇచ్చిండ్రు. మీరు 1,00,000 రుణమాఫీ చేస్తే వాళ్ళు 2,00,000 రుణమాఫీ చేసి, అందుకని రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళెంబడే ఉన్నారు అని చెప్పేసి చాలా గర్వంగా ఇంకో 5 సంవత్సరాలు కూడా వస్తామని చెప్తున్నారు. దేవుని గుడి పోతావు? అప్పుడప్పుడు పోతాను. దేవుని గుడిలో ప్రసాదం ఎంతమందికి పెడతారు? పొద్దంతా పెట్టారు. ఆ టైంకి దేవునికి నైవేద్యం కోసం వండిన మామూలుగా ఉంటుంది కదా, ఇట్లా దేవుని దగ్గర పెట్టిన తర్వాత మామూలుగా అది ఎంత నైవేద్యం చేసారో ఆ నైవేద్యం తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు ఎంతమందికి పెడతారు. వెనక వచ్చిన వాళ్ళకి దొరకకపోతే వాడిని ఏం చేయలేదు. సేమ్ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. వేసినాం అనటానికి బోనస్ 100 మందికో 200 మందికో మామూలుగా 60 చేస్తారు. రుణమాఫీ మేము చేసాం అనడానికి కొంతమంది. ఇట్లా ఎవరికైనా నామమాత్రంగా తప్ప పూర్తి స్థాయిలో అయింది ఒక్కటి చెప్పు నాకు. వాళ్ళు ఇచ్చిన పథకాలు జుట్లు పట్టి కొట్టించుకోవడానికి, కొట్లాడుకోవడానికి ఈరోజు ఆర్టీసీ బస్ ఒకటి తప్ప. అది కూడా టైమింగ్స్ ఏంది? పొద్దున సాయంత్రం, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. దాని గురించి సిగపట్లు అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఫ్రీ విద్యుత్ రావట్లేదా మీ నియోజకవర్గం?
ఎందుకు ఎన్నిసార్లు మామూలుగా పోతుంది, ఎన్నిసార్లు వస్తుంది, రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏమైంది అని అనేది రైతులు నడువు. నువ్వు హైదరాబాద్ ఛానల్ కాబట్టి హైదరాబాద్ పరిమితమైన కదా. ఈవెన్ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా బంజారా జూబ్లీస్ కూడా కరెంటు పోతుంది. కంటికి రెప్పమందం కూడా పోని కరెంటు ఈ రోజు మామూలుగా అన్నిత్యం కరెంటు పోతుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు రాదు, ఎప్పుడు వస్తుందో తెలియని అయమయ పరిస్థితిలో ఉంది కదా. సో 16 నెలల్లో ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా చేస్తారు కదా అన్న. మీరు ఇప్పుడే విమర్శలు వచ్చిందో లేదో వచ్చిన తెల్లారి నుంచి విమర్శలే మొదలు పెడుతున్నారు. మీ సోషల్ మీడియాని పెట్టుకొని కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టి తప్పించి ప్రజలు ఎవరు అట్లా అనుకోవట్లేదు. కాదు భయ, ఆయన పోటుగాని లెక్క 100 రోజులలో చేస్తా అని చెప్పింది కాబట్టి డిసెంబర్ 9వ లంక బిందె లేవు కదా. లేవందే లేకుండా మామూలుగా ఎట్లా హామీలు ఇచ్చిండు, అడ్డమైన హామీలు. మనుషులు మోసం చేసినందుకు ఇవాళ చీటర్ కదా. ఇవాళ నువ్వు ఎవరి దగ్గర కన్నా పోయి అది ఇది మాయమాటలు చెప్పినావు అనుకో, నమ్మి నేను నీకు 10వ పరకో ఇచ్చినో లేకపోతే ఏదైనా ఒకటి మామూలుగా ఓకే అన్నాను అనుకో, అది నువ్వు చేయకపోతే చీటింగే కదా. మీరు కూడా మరి ఇలా తెలంగాణ యావత్ ప్రజానికాన్ని చీట్ చేసిండు కదా. ఎవరికి ఏమేం చేసిండు? 9వ తారీఖు మామూలుగా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? 100 రోజులు అన్నాడు ఆయనయా? జనవరి 26 అన్నాడు ఆయనయా? మార్చి 31 అన్నాడు ఆయనయా? మరి ఏది చేయనోడు వీడు చీటర్ కదా. కొత్త సంసారం అన్న ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు. అప్పుడే మీరు అన్ని చేసేయాలంటే ఏం మంత్రదండం లేదు కదా రాష్ట్రంలో. ఈవెన్ మీరు కూడా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అంటే ఇది ఇవ్వలేదు, అది కాదన్న. 4,000 మీరు ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు నెరవేర్చలే. అంత మాత్రాన ఎగ్జాంపుల్ నిరుద్యోగ భృతి, తర్వాత ఉద్యోగాల విషయంలో చూసుకోవచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నిరుద్యోగ భృతి అని అంటే 100% అన్ని ఒకటేసారి సాధ్యపడదు ఎవరికి కూడా. సో మీరు కూడా కాంగ్రెస్ ప్రాతిపదికన చెప్పని హామీలు కూడా ఎన్నో చేసినవి ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన కావాల్సినవి నీటికి. రైతులు బాగుపడితే రైతు మీద ఆధారపడ్డ కూలీలు ఎంతో మంది బాధపడతారు. గ్రామాలలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి రైతాంగానికి ప్రాధాన్యత చేయడానికి ఫస్ట్ ఫేజ్ లో వాటర్ పైలెట్లు పట్టుకొచ్చినాం. అదే రకంగా వృద్ధులకి ఎక్కడి నుంచి 200 నుంచి 2,000 రూపాయలు చేసినాం. ఇవాళ వికలాంగులు ఆ రోజు 4,000 రూపాయలు తీసుకున్నారు. రైతు బంధు ఎవడన్నా దేశంలో ఇచ్చినాడండి? ఏ ముఖ్యమంత్రి అని ఇచ్చిండా? ఏ నాయకుడు అని ఆలోచించిండా? రైతు బంధు ఇస్తే రైతు పెట్టుబడి సాయం కింద మనకు వచ్చింది. అంతకుముందు తాలిబొట్టు మామూలుగా తాకట్టు పెట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే కనీసం మద్దతు ధర లేకపోతే ఆత్మహత్యలు, అప్రపాలే ఆత్మహత్యలు తీసుకున్న సందర్భాలు ఈ తెలంగాణలో ఉన్నాయి. ఆ దృష్టి లేకుండా చేయగలిగినాం. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోతుండే. ఎండాకాలం వచ్చిందంటే గీ 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 బావుల కాడ లైన్ కట్టి మహిళలందరూ కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుండే. హైదరాబాద్ బిందెలు కొట్లాడుతుండే. ఎక్కడ టౌన్ లో చూసినా మున్సిపాలిటీలలో ట్యాంకర్ల మోత, బిందెల మోత. మరి ఇవన్నీ లేకుండా చేసింది కదా కేసీఆర్ గారు. మిషన్ భగీరథ పెట్టిండు, ఆరోగ్యంతో నీళ్ళు ఇచ్చిండు, ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చి ఓట్లాడుతాడు, చేసింది కదా. అయితే ఇప్పుడు 60 సంవత్సరాలు ముంచిన వివిధ పార్టీలు ఈ తెలంగాణని 10 సంవత్సరాలల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చేసింది కదా. 60 సంవత్సరాలు వాళ్ళు ముంచిపోయారు, వివక్షకు గురి చేసారు, పక్షపాతానికి గురి చేసారు, అవమానాలకు గురి చేసారు, అన్యాయానికి గురి చేసారు. అటువంటి తెలంగాణని బాగు చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. పరుగెడుతున్న తెలంగాణని అమాయక ప్రజలు వీని మాయమాటలు నమ్మి కాంగ్రెస్ సర్కార్కి అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏమైతుంది? నెత్తి నోరు లబోదిబో అని మొత్తుకుంటారు. నిజంగా మొత్తుకుంటున్నారా? మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు, అధికారం పోయింది కదా, అధికారం పోయిందనే బాధతో రేపు రజతోత్సవ సభలో వచ్చే ప్రజల స్పందనని బట్టే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది మీకు అర్థమైపోతుంది. నేనేమంటున్నా, ఇప్పుడు ప్రజలు వచ్చినంత మాత్రాన, సభలు సక్సెస్ అయినంత మాత్రాన ఆ నాయకుడిని నమ్మినామని ఎట్లా అనుకుంటాం అంటున్నా. ఏ నాయకుడిని నమ్మినామని? ఇప్పుడు కేసీఆర్ గారిని లేకపోతే ఎవరు రమ్మంటారు? బలవంతంగా పెట్టి ఎవరు రమ్మంటారా? అభిమానం ఉంటేనే వస్తారు కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నామా? ఏదో చూద్దామో, లేకపోతే ఆడికి పోతే ఏదో మాకు అది వస్తుంది ఇది వస్తుంది, లేకపోతే ఊర్లో ఉన్న నాయకుడు మెప్పు పొందుదామనే ఆలోచన. వీఆర్ ఇన్ అపోజిషన్. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈ సభకి మేము పోతామని ఊళ్ళు ఊరుతున్నారు, రావాలని తాతాలు ఆడుతున్నారు, ఎప్పుడు పోదామా, ఎప్పుడు 27 వస్తుందా అని ఆలోచిస్తున్నారంటే ఎంత కసి ఉంటుంది ప్రజలకి ఈ ప్రభుత్వం మీద, ఎంత వ్యతిరేకత ఉన్నట్టు. ఆ వ్యతిరేకతను ప్రదర్శన చేయడానికే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే బయట చూస్తే ఒకలాగా ఉంది, మీరు చెప్తే మాటలు ఒకలాగా ఉన్నాయి. ఏం చూసినావు? నా ఏమంటారా? నేను చూపిస్తా. మీ నియోజకవర్గమే వస్తాం డెఫినెట్ గా. మా నియోజకవర్గంలో తిరిగి చూడు. మేము ముందు పోతుంటాం, వెనక రాలి తెలుసుకోరి, ఏం చెప్తారో వింటారు.
60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంత గౌరవంగా చెప్పుకుంటున్నారు. ఇంకోటి అన్న మీ చిన్న ఎగ్జాంపుల్, డెవలప్ చేయనీకి 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, అది చేసే కూడా దాంట్లో ఏదో ఏఐ క్రియేషన్లు చేసి నిమ్మలు జింకలు అన్ని చేస్తున్నట్టు. ఎవరికో పుట్టిన పిల్లని నా బిడ్డ అని చెప్పి చెప్పుకుంటే ఏం చేస్తాం? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది మేము, ఎగ్జామ్స్ పెట్టింది మేము, ఇంటర్వ్యూ చేసింది మేము, ఆఖరికి అవకాశం వచ్చింది, అధికారం మారింది, ఆర్డర్లు ఇచ్చే అవకాశం వాళ్ళకి వచ్చింది, అంతే. ఓకే, అది వాళ్ళ ఖాతాలోనే వేసుకున్నారు ఇప్పుడు. అంటే మేము ఇచ్చినాము, జీతాలు కూడా మేమే ఇస్తున్నాం, మా గవర్నమెంట్ జీతాలు ఏ జాగ్రత్త అబ్బాయి ఇంట్లో జేబులకి ఇస్తారా? ప్రభుత్వం సొమ్మే కదా. అయ్యాల చాలా మంది అరుగుల మీద కూర్చొని చెప్పారు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తుండ, కళ్యాణ లక్ష్మి రైతు బంధు ఇంట్లో నుంచి ఇస్తుండా అన్నారు. మరి ఇంట్లో నుంచి ఇవాళ తాత జాగ్రత్త అడుగుతున్నాం, రేవంత్ రెడ్డిదో ఆయన చెప్పినందో డెఫినెట్ గా మరి నువ్వు ప్రభుత్వ సొమ్మే కదా, ప్రభుత్వ సొమ్మే అయ్యాల కేసీఆర్ ఇచ్చాడు, మేము బహిరంగ చెప్తున్నాం ప్రభుత్వ సొమ్మే, కేసీఆర్ ఇంట్లోది కాదు. ఇవాళ నీ ఇంట్లోది అడగట్లే, ప్రభుత్వ సొమ్మే ఇస్తున్నాను, బరాబర్ ఇస్తుంది. బోనస్ 500 రూపాయలు బోనస్ అన్న క్వింటల్ కి, 4 క్వింటల్ పండించుకుంటే 2,000 రూపాయలు బోనస్ వస్తుంది. రైతులంటే కొడతారు, వచ్చిందని చెప్తున్నావు నువ్వు, వచ్చింది, రాని వాళ్ళు నిన్ను పట్టుకొని కొడతారు చూడు. వచ్చింది నిజంగా. అరే నేను మామూలుగా న్యాయమంటే ఏ నియోజకవర్గాన్ని మాకు రాలేదని చెప్పేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వచ్చిందని చెప్పేటోళ్ళు ఉంటారు. నువ్వు రేవంత్ రెడ్డి మాటలేని రేవంత్ రెడ్డి అందరికి వేసినా అని చెప్పేసి మామూలుగా తెల్లారి చెప్పినట్టు నువ్వు ఆయన మాటలని వేసిరు అంటే ఎట్లా వేయలేదని చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నా. హరీష్ రావు గారు నిండు అసెంబ్లీలో కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసి చెప్పారు, నీ నియోజకవర్గానికి పోదామా, మా నియోజకవర్గానికి వస్తావా, ప్రజలను అడుగుదాం, 100% ఏంటంటే మేము రాజకీయాలలో శాశ్వతంగా తప్పుకుంటామని చెప్పారు. ఛాలెంజ్ స్వీకరించు, కట్టుబడి ఉంటాం మేము. నేను ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడని వ్యక్తి రేపు సభలకు వచ్చి మాట్లాడతాడు, దళిత బంధు ఇచ్చినాం ఫెయిల్యూర్ అయినాం, బీసీ బంధు ఇచ్చినాం ఫెయిల్యూర్ అయినాం, ప్రతి విషయంలో ఫెయిల్యూర్ అయినాం అని చెప్పేసి చెప్పుకుంటారా? ఇప్పుడు తలతోక లేనోడు ఏదో మాట్లాడితే అది పట్టుకొని మనం మాట్లాడద్దు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదాలో ఒక నాయకుడిగా అనుభవం ఉన్న 40 సంవత్సరాలు, 4 దశాబ్దాల పాటు రాజకీయాలలో ఆరితేరిన నాయకుడు, ఈ తెలంగాణని సాధించిన నాయకుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలుసు, మాట్లాడతాడు. నీకేదో మామూలుగా పిచ్చిలేసిన లెక్క పరిపాలన అనుభవం లేక ఇక రా కేసీఆర్ అంటే వచ్చే టైంలో వస్తాడు, ఓపిక పట్టు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పరాదు. హరీష్ రావుకి కేటీఆర్కి సమాధానం చెప్పలేక సతమతం అవుతూ అంగిల్ లాగులు తట్టుకుంటున్నావు ఆయన. ఈయన ఇక కేసీఆర్ వస్తే ఏమవుతుంది? అదే రావాలని అంటున్నారు కదా, రావాలి. అనవసరంగా 52 లక్షల రూపాయలు తీసుకుంటే ఇప్పటి వరకు ఆడ ఫామ్ హౌస్ లో కూర్చొని తింటుండు, ఎవరు సొమ్మని చెప్పేసి తింటుండని చెప్పి పనికి రానోడు ఏదో మామూలుగా ప్రాసలు కలిపి మాట్లాడితే ఏం చెప్తాం సమాధానం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు విహారాత్రలు చేసి ఎంత ఖర్చు పెట్టినావు, పబ్లిసిటీ కోసం ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినావు, ఎన్ని 1000 కోట్లు వృధాగా పోతుంది, ఢిల్లీ మోటార్లు ఎన్ని నుంచి పంపిస్తున్నావు, ఎన్ని పంపించినావు, తెలంగాణ ప్రజల్ని దోసుకొని పంపిస్తున్నావు కదా. ఇవన్నీ మామూలుగా సమాధానం వీటికి చెప్పరాదు. కేసీఆర్ మామూలుగా జీతం ఎంత తీసుకున్నాడు, ప్రతిపక్ష హోదా, నువ్వు చేసిన మిస్యూజ్ మీద, పవర్ మీద కేసీఆర్ గారు వారు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి హోదాలో లేకపోతే రావటానికంటే ముందు ఒక జాతీయ ఉద్యమ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవ నువ్వు 1000 జన్మలు చేసినా కానీ తీర్చుకోలేవు, చేయలేవు. ఆ ప్రజలకు ఆ రకంగా తెలంగాణ ప్రజానికమే కేసీఆర్ కు రుణపడి ఉంటామని చెప్తున్నారు. సో నెక్స్ట్ మీరే వస్తారని చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. అయితే ప్రజలు గెలుస్తారు, ప్రజలు మేము గెలిచినట్టు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ కూడా ఉందన్న, భారతీయ జనతా పార్టీ లెక్కలకు తీసుకోవట్లేదా? రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి, దానికి ఏముంటుంది. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఆలోచించరా? ఇవాళ ఒకసారి చేతులు కాల్చుకున్నారు కాంగ్రెస్ కేసి, ఏదో మార్పు అని, ఏదో జరుగుతుందని. ఏమైంది? మళ్ళీ ఇంకోసారి వేసి మార్పు అనే పేరు మీద చేతులు కాల్చుకుంటే ఏమైతుంది? తెలంగాణ మళ్ళీ ఆగమవుతుంది. ఓకే, సో అసలు భారతీయ బీఆర్ఎస్ అనేది లేకుండా పోతుంది. నెక్స్ట్ వస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు రాజు, బీజేపీని గెలిపిస్తాము లేకపోతే ఇంకోని గెలిపిస్తామంటే బీఆర్ఎస్ కో కేసీఆర్ గారికి వచ్చే నష్టం లేదు, మాకు వచ్చే నష్టం లేదు. మేమేదో మామూలుగా తిండి తిప్పల మందం, వ్యాపారం, ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటాం. కేసీఆర్ గారు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటారు. వచ్చే నష్టం ఎవరికి? ప్రజలకే. ఇవాళ ఎవరిని పట్టించుకుంటారు? రైతాంగాన్ని గురించి పట్టించుకుంటున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి చేయట్లే, మరి కేంద్రం ఎందుకు చేయట్లే? రైతాంగం గురించి ఎందుకు పట్టించుకోవట్లే? ఇల్లు వాకిళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లే? నిధుల గురించి ఎందుకు పట్టించుకోవట్లే? 8 మందిని గెలిపిస్తే మామూలుగా తెలంగాణకి బడ్జెట్ కేటాయింపులు ఏమి ఇచ్చారు? ఇక ఈయనోడు ఎండో మామూలుగా నేను ఆయన ఢిల్లీలో కూర్చుంటా పువ్వును చూసి చేస్తారు అని అంటే కాదు కదా. ఇవాళ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు, తెలంగాణ రావాలని తాపత్రయపడ్డాడు, తెచ్చినోడు, ఈ తెలంగాణ బాగు కోసం ఆర్నిషన్ పనిచేసినాడు.
ఇటువంటి మహానుభావులు వదిలిపెట్టుకొని ఇంకెవరికో వేస్తామనంటే ఇక మరి ఎవరు బాగు చేయగలుగుతాడు? అంటే ఇక్కడ కేసీఆర్ గురించి మీ డబ్బా మీరే కొట్టుకుంటున్నారు తప్పించి ఇంకెవరు కొట్టట్లేదు. కొట్టకపోతే మామూలుగా దాని వాస్తవాలు ఏందో ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాయి కదా. మేము డబ్బా అంటున్నాం, మా సామాన్యుడు రిక్షాకు పెట్టాయన్నాడు, ఆటో నడిపేటాయన్నాడు, బస్సు నడిపేటాయన్నాడు, వ్యవసాయం చేసేటన్నాడు, పర్ల గజెట్టాడు, గొర్రెల గజెట్టాడు, వ్యత్యాసం చెప్పేస్తాడు. అదే అన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీలకే ఒక మీరు బీసీ బిడ్డగా బీసీ ఎమ్మెల్యేగా ఈరోజు కులగణన చేసిండ్రు. దేశంలో ఎవరు టచ్ చేయని డేరింగ్ డాషింగ్ ఏం చేసిండు? దానికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పల తడగ్గా చేసిండు. బీసీల జనాభా పెరగలేదు, అగ్రకులాల జనాభా పెరిగింది అని చెప్పి చూపించిండు. దాని పరిగణన తీసుకొని ఏం చేయాలి? నెత్తి కొట్టుకోవాలా? 42% రేపు అమలు చేస్తుంది కదా కేసీఆర్ అని 23% అమలు చేసిండు. 42% అమలు చేయమని పోయి నేను మామూలుగా తీర్మానం చేసిన, ఢిల్లీకి పంపించిన, జంతర్ మంతర్లో కూర్చున్నా, ఇక మామూలుగా మీరు చేయాలి చేపించుకోపోరు అని చెప్పేసి బీసీ సంఘాల మీద నెట్టి నేనేదో 42 చేస్తా అన్న. కామారెడ్డిలో అధికారంలోకి వచ్చినాక బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు? 42% బడ్జెట్ లో అది నీకు చట్టం ఏమో అవసరం లేదు కదా, పార్లమెంట్ ఏమో అవసరం లేదు కదా, మోడీ పర్మిషన్ ఏమో అవసరం లేదు, రాజముద్ర అవసరం లేదు కదా. అత్యధిక జనాభా కలిగిన ఈ బలహీన వర్గాలకు 42% బడ్జెట్ లో కేటాయించు. ఎందుకు కేటాయించలే? ఇప్పుడు 2 సార్లు నిధులు బడ్జెట్ పెట్టినావు కదా, మరి బడ్జెట్లలో బీసీలకు ఏమో అవకాశం ఇచ్చినావు, ఎంతమందికి మామూలుగా నిధులు కేటాయించినావు? ఉద్యోగ విద్య విషయాలలో మామూలుగా నీ చేతిలో ఉంది కదా, చెయ్యి. రాజకీయ ప్రాధాన్యత కోసం 42% చేస్తా అని చెప్పేసి డబ్బా కొట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు చేయాల్సింది. నిజంగా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే, చరిత్రకారుడు కావాలని అనుకుంటే, ఈ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలనుకుంటే, మోసపోయిన ఈ బలహీన వర్గాలను కాపాడాలనుకుంటే, నీ నిజాయితీని చాటుకోవడానికి 42% చెయ్యి. చేతగాని దద్దమ్మ లేకపోయి జంతర్ మంతర్ దగ్గర నేను ధర్నా చేసినా అని చెప్పేసి 4 నెమటేసుకొని పోయి నీకు అనుకూలమైన డబ్బా కొట్టించుకొని నేను చట్టం రికమెండ్ చేసిన పార్లమెంట్కి వచ్చింది, పార్లమెంట్ లో మీరు చేసుకోరు అని చెప్పేసి దద్దమ్మ మాటలు మాట్లాడితే ఎట్లా? అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడు సో మంచి అంటే ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఆయన సక్సెస్ అయ్యిండు, ఈరోజు సీఎం చైర్లో కూర్చుండు అని ఒక రకంగా ఒక ప్రౌడ్గా ఎప్పుడైనా అనిపించింది ఆయన? యాజ్ ఏ ఫ్రెండ్, ఓకే సార్, రాజకీయ యాజ్ ఏ కొలీగ్, యాజ్ ఏ ఫ్రెండ్, యాజ్ ఏ వెల్ విషర్. వ్యక్తిగతంగా ఆయన అనుకున్న లక్ష్యానికి చేరుకున్నాడు. నాతో పాటు సహచరుడిగా సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. నాకు కూడా అది ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే. కానీ రాజకీయ పరంగా ఈరోజు ప్రజల్ని మోసం చేసుకుంటూ, నువ్వేదో మభ్య పెట్టుకుంటూ, ముడుపులు ఢిల్లీకి కప్పం కడుతూ, తెలంగాణ ప్రజలను కుచ్చుటూపు పెట్టి ఏదో పబ్బం గడుపుకుంటా అంటే ఒక రాజకీయవాదిగా సహచరుడైనా తప్పకుండా విభేదిస్తా కదా. సో మొత్తానికి ఫెయిల్యూర్ అంటారు. ఉన్న అవకాశాన్ని వాడుకోవట్లేదా? అరే ముఖ్యమంత్రి స్వతహాగా చెప్తున్నాడు కదా రాజు, అరే మామూలుగా నా ముఖం చూసి అప్పు ఇవ్వట్లేదు, వచ్చే నెల నుంచి జీతాలు ఇవ్వగలుగుతామో లేదో మీరు డిఏలు అడగొద్దు, ఇవాళ పరిస్థితి గందరగోళంగా ఉంది అని బడ్జెట్ లో కూడా మామూలుగా ఆల్రెడీ తెలిసిపోతుంది కదా, ఆదాయం పడిపోయింది కదా తెలంగాణ ఆదాయం. ఇంకోటి 10 సంవత్సరాలుగా కేసీఆర్ ని టచ్ చేయండి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడై ఈరోజు సీఎం చైర్లో కూర్చోవడం అనేది జరిగింది. అట్లాంటిది రాష్ట్రాన్ని బాగు చేయడం ఆయనకు పెద్ద సమస్య అంటారా? చేస్తే మంచిదేగా, మేమే పదవుల కోసం కొట్లాడలే కదా. కేసీఆర్ గారికి ఏం కావాలి? గౌరవం, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా అంతకంటే గౌరవం. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు, ఇంకా అంతకంటే గౌరవం ఏం కావాలి? ఆయనేమి ఇవాళ మామూలుగా అధికారమే కావాలనుకోవట్లే కదా. నీ చేతిలో, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ఈ ప్రజానికాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆ బాధ్యతను గుర్తించి తెలంగాణ ప్రజానికం కోసం ఆర్నిషలు పనిచేసిన వ్యక్తిగా, త్యాగం చేసిన వ్యక్తిగా, రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఆయన తుది శ్వాస నుంచి చివరి శ్వాస వరకు ఈ తెలంగాణ కోసమే బతుకుతా అన్నాడు. కాబట్టి చివరి రక్తం బొట్టు వరకు, చివరి శ్వాస వరకు ఈ తెలంగాణ కోసం ఆర్నిషలు పనిచేస్తాడు. ప్రజలు ఉపయోగించుకుంటే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. అది ఆయన ప్రజలు కూడా అదే కోరుకుంటారు కదా. మూసి అప్పుడు ఏంటి అన్నా ఏడున్నావు కేసీఆర్ అన్న రా అని అంటున్నారు, మరి ఎవరు చెప్తా అంటున్నారు? ఇవాళ ఆ మహానుభావుడు చేయబట్టి మామూలుగా ఏర్లు బారినాయి, నదులు బారినాయి, కాలువలు బారినాయి, చెరువులు నిండినాయి. ఇవాళ ఏడికాడికి ఎండిపోతున్నాయి. ఆ మహానుభావుడు ఏడున్నాడు, పుణ్యాత్ముడు రావాలని చెప్పేసి ఆడోళ్ళు మగవాళ్ళు అంటున్నారు, రైతులు అంటున్నారు కదా. ఆయన ఉన్నప్పుడు మాకు ధర బాగా వచ్చింది. ఇవాళ మామూలుగా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేడు, కళ్ళల్లో ధాన్యం ఖరాబ్ అయినా పట్టించుకునేటోళ్ళు లేడు, రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారు, మా అన్యాయాన్ని అడిగిన వాళ్ళు లేడు అని చెప్పేసి ప్రజలు, రైతులు అందరూ చెప్పుకుంటున్నారు కదా. మరి ఇవన్నీ వాస్తవాలే కదా. అది అంటే మీ సోషల్ మీడియా సృష్టి కదా.
ఏమైనా ఆర్టిఫిషియల్ గా మనుషులతో మామూలుగా బొమ్మలు గీసి అనిపిస్తలేదు కాబట్టి మనుషులు నేనెట్లా మాట్లాడుతున్నానో వాళ్ళు కూడా అట్లా జనాలు మాట్లాడుతున్నారు కదా. ఇంకా ప్రత్యక్షంగా వాని ఊరు తెలుసు, పేరు తెలుసు, వివరాలు తెలుసు. మళ్ళీ ఒకసారి వాడు అవునా కాదా మనిషిని ఏమన్నా డూప్లికేట్ తయారు చేసేటప్పుడు పోయి చూసినారు ఏముందాడా. అండ్ ఇప్పుడు ఈ సభ ఎట్లా ఉండబోతుంది చూసుకున్నట్టయితే ఎంతమంది రావచ్చు, మీ అంచనా ఏంది? సభ తర్వాత రాజకీయాలు ఏమైనా మార్పులు అట్టహాసంగా ఉంటది. ఈ తెలంగాణలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా చాలా ఉత్సాహభరితంగా ఉంటది. ఊహించని ప్రజలు వస్తారు, లక్షలాదిగా తరలి వస్తారు, స్వచ్ఛందంగా వచ్చేస్తారు. మీ కోదాడ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మేము వస్తా అనేటోళ్ళకి సౌకర్యం ఏర్పాటు చేయలేక ఇబ్బంది పడుతున్నాం. ఓకే, మమ్మల్ని ఎందుకు తీసుకుపోరు అని చెప్పేసి మమ్మల్ని నిలదీస్తారు. మా గ్రామాల నుంచి మేము అవసరం అనుకుంటే దేని మీద ఒక దాన్ని చూస్తాం. కనీసం వాహనాలు ఏర్పాటు చేయండి, దానికి సంబంధించిన పెట్రోల్ గిట్రోలో డీజిల్ ఏదైనా ఉంటే మేము పోసుకుంటాం, ఆయిల్ గీల్ కానీ మాకు వాహనాలను ఏర్పాటు చేయండి అని బతలాడుతున్నారు. ఆఖరికి మా జిల్లా నుంచి ఒక ఆయన ఉత్తరమే రాసింది కదా, సార్ మిమ్మల్ని చూడాలని ఉన్నది, 16 నెలల నుంచి మీ ప్రసంగం ఏం లేదు, మీ ప్రసంగానికి రావాలని మాకు ఆతృతగా ఉంది, ఆశగా ఉంది, దయచేసి మా విన్నపాన్ని మన్నించి మీ దగ్గరికి ఉత్తరం చేరాలని కోరుకుంటున్నాం, మా నాయకులకు చెప్పి బండ్లు పెట్టియండి అని చెప్పేసి ఉత్తరాలు రాస్తారు కదా సామాన్య ప్రజలు. అండ్ మీ నియోజకవర్గం సార్, అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారి సతీమణి కాబట్టి డెఫినెట్ గా అంటే ఫండింగ్ విషయంలో కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, వాళ్ళకి చిటికలో పని కదా. అట్లా కాదు భయ్, కేసీఆర్ గారు శ్మశాన వాటికలు కట్టించిండు. ఈ దేశంలో ఎవడన్నా కట్టించిండు ఊరూరికి శ్మశాన వాటికలు? అంతకుముందు శ్మశాన వాటికలు కట్టక ముందు సామాన్యుడు, ఇల్లు వాకిలు లేనోడు, సెంటు భూమి లేనోడు చచ్చిపోతే శవాన్ని పెట్టుకొని ఎంత మనోవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. పూడ్చాలన్నా కాల్చాలన్నా కనీసం ప్లేస్ లేక వేరే వాళ్ళ శ్మశాన వాటికలకు రానియక ఇబ్బందులు పడ్డ తెలంగాణ ప్రజానికం ఇవాళ ఎంత మంచి వాతావరణంలో వైకుంఠ ధామాలలో చేసుకోగలుగుతున్నారు. ఎవడన్నా ఆలోచించండి ఒక నాయకుడు? గ్రామాలలో 60 సంవత్సరాల పరిపాలనలో, 70 సంవత్సరాల పరిపాలనలో ఊర్లు ఎట్లుండే, ఇవాళ ప్రతి ఊరికి సందుకి సిమెంట్ రోడ్లు. అది కేసీఆర్ పుణ్యం కదా. హరితహారం, గ్రామాలలో ఈరోజు పచ్చదనం, ఎక్కడ చూసినా నీళ్లు, మంచినీళ్లు, ఆర్థిక వ్యవస్థ, చదువు కోసమో పిల్లల చదువు కోసమో పెళ్లి పేరంటం కోసమో అమ్ముదామంటే కొనే నాదులు లేకుండా అప్పుడు తెలంగాణలో తొండలు గుడ్లు పెట్టే ఈ భూమి మాకెందుకు అని చెప్పేసి వదిలేసారు. 1000-2000కి అమ్ముదామన్నా కానీ తల తాకట్టు పెట్టినా కానీ కొనే నాదులు లేడు. కానీ ఇలా పొద్దుపూట చెప్తే సాయంత్రం లోపల 50 లక్షల ఎకరం అన్నా కానీ ఆగే పరిస్థితి లేదు. ఇవన్నీ చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు కాదు. అటువంటి నాయకుడిని అంత ఈజీగా మర్చిపోతారా? ఓకే అన్న, చూద్దాం రేపు 27 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది. అండ్ ఒకవేళ ఈ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా త్వరలో వచ్చేస్తున్నాయని చెప్పేసి కూడా సీతక్క గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. మీ డెఫినెట్ గా ఈసారి బీఆర్ఎస్ బోని కొడుతుందా మీ దగ్గర? ఎలక్షన్లు పెట్టని, ప్రజలు ఎవరికి తీర్పిస్తారో చూద్దాం. ఓకే, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు వ్యతిరేకత అని చెప్పేసి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎలక్షన్స్ లలో మనకి తెలిసిపోతుంది. ఓటే కదా ఫైనల్ గా, అవును, ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు. సో నిజంగా వాళ్ళు ఎన్నికలు పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ వాళ్ళు గెలుస్తాయని మీరు చెప్పిన అన్ని పొరపాటు అయినాయి అని చెప్పేసి ఒప్పుకుంటారు. అరే ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు అదే నేను ప్రజల మాటగా నేను చెప్తున్నా. ఓకే, రేపు ఏం జరుగుతుందో చూద్దాం. చూసిన తర్వాత మేమేం ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవద్దు అనేది అప్పుడు ఆలోచిద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇది బుల్లా మల్లయ్య యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.